కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏల టెంట్లను పోలీసులు తొలగించడం సరికాదు అని లంబాడ హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ అన్నారు. దీనికి నిరసనగా వివోఏలతో కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. టెంట్లను యథావిధిగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా ధర్నాకు ముందస్తు అనుమతి లేనందున టెంట్లను తొలగించాలంటూ డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీ గారు వెంటనే మా చెట్టు ఎవరి కోసం నిరసన తెలపడం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన తెలపడం. ఎస్పీ గారు వెంటనే మా టెంట్ పీకిన వాళ్ళను పిలిపించి ఇప్పుడు టెంట్ తీస్తావా లేకపోతే ఆయన నెంబర్ ఇవ్వని మీరు నెంబర్ తీసుకొని మేము ఏ రోజు కూడా రోడ్ మీదకి పర్మిషన్ ఎవరు ఇయ్యారు నాకు తెలుసు. ఏమి ఇయ్యారు? పర్మిషన్ ఉంది, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చడం లేదు. ఏమైనా టెంట్ తీసామని చెప్పారు, ఇంకేమని చెప్పారు? రాష్ట్ర వ్యాప్తంగా విఏఓలు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు దాదాపు 46 డిగ్రీల ఎండలో కూడా ఇంతమంది మహిళలు, ఇంతమంది పురుషులు మరి వారి శాంతియుత నిరసన దీక్ష చేపడుతున్నటువంటి క్రమంలో మరి నిరసన తెలిపేటటువంటి హక్కు ఈ దేశంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాన్ని కూడా, నిరసన తెలిపేటటువంటి హక్కును కూడా లాక్కుంటామని అంటే ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. బాధ్యులు ఎవరైతే ఈ టెంట్ను ఎవరైతే తీసిండ్రో, ఈ టెంట్ను తీసినటువంటి ఆఫీసర్ని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు వెంటనే స్పందించి దీనిపైన విచారణ జరిపి ఈ ఇంతటి ఎండలో మరి ఇంతమంది మహిళలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, నిరసన తెలుపుతున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వాల్సింది పోయి మీరు ఎండలో చావండి అని చెప్పేసి టెంటులు బీకేస్తారా? ఎంత ధైర్యం మీకు? మేము ఇచ్చేటటువంటి డబ్బులతోనే ఇవాళ మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతోనే ఇవాళ పోలీసులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ ఇవాళ జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి ప్రజల్ని ఇవాళ కనీస వేతనం ఏమడుగుతున్నారు? ఈ పోలీసు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం పైసలు అడగట్లే, ఈ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు పైసలు అడగట్లే, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? 5,000 రూపాయలు నెలకు మాకు జీతం ఉన్నది, కనీసం 20,000 ఇవ్వండి మాకు అని చెప్పేసి జీతాన్ని పెంచమని చెప్పేసి అడగడం తప్ప, నిరసన జరపడం తప్ప, ఇన్సూరెన్స్ ఇవ్వమని అడగడం తప్ప, మరి ఏదైతే క్వాలిఫైడ్ బిఏఓలు ఉన్నారో, విఓఏలు ఉన్నారో వాళ్ళను సీసీలుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మా జీతాలు మాకు పెంచండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని శాంతియుతంగా